హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేశాను. ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. మనం చికెన్ ఎన్ని విధాలుగా వండుకున్నా కానీ ఇంకా తినాలని అనిపిస్తుంది కదా. చికెన్ అంటే బోర్ అనిపించదు అసలు. చికెన్ కర్రీ చేశాను, అది చిన్న వీడియో తీసి పెట్టాను, చూడండి గైస్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఛానల్ ఇంకొకరు రీచ్ అవుతుంది. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి, ఓకేనా. ఇంకా రెసిపీలోకి పోతే ఇక్కడ నేను 1/2 kg కంటే కొంచెం ఎక్కువే కర్రీ తీసుకున్నానండి. ఒక 4 మెంబర్స్కి సరిపడ్డాగా కర్రీ అనమాట. దీనికోసం వచ్చేసి మసాలాలన్నీ మిక్సీ చేసి ఫస్టే పెట్టుకున్నాను. ఆ మసాలాలు వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండ్ స్పైసెస్ అన్నీ, ఎలాచి, చెక్క, లవంగా అన్నీ కలిపి పేస్ట్ చేసి ఒక ఆనియన్ కూడా వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని అది కూడా వేసాను. ఇంకా 2 స్పూన్స్ కారం వేసాను. కారం వచ్చేసి ఇదివరకే చెప్పాను కదా, మాది మసాలా కారం ఇయర్కి సరిపడ్డాగా మసాలా పట్టించుకుంటాం మేమే. ఆ కారం వచ్చేసి ఇంకా టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కొంచెం పసుపు అండ్ గరం మసాలా కొంచెం వేసానండి. మసాలాలు ఇంకా వేయాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఉంది చికెన్ మసాలా, స్మెల్ బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసాను. చికెన్ ఎలా వండుకున్నా కానీ బాగానే ఉంటుందండి. అండ్ సింపుల్ అండ్ ఈజీ, కొంచెం జ్యూసీగా చపాతీలోకి బాగుంటుందని ఈ విధంగా చేశాను ఈరోజు. ఈ విధంగా గార్నిష్ చేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టానండి. కాకపోతే ఎక్కువ టైం అలా కలిపేసి సైడ్కి ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ పీస్కి ఈ మసాలా స్పైసెస్, ఇది సాల్ట్, కారం అంతా పడుతుంది. కానీ నేను ఒక 1/2 అవర్ వరకు అయితే ఉంచాను, మరి ఎక్కువ టైం లేదు. కలిపేటప్పుడే అలాగా మంచిగా కలిపించుకుంటే బాగుంటుంది అనమాట. చాలా ఈజీ, ఈవెన్ బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే పెద్ద హడావుడి ఏముండదు. రొటీన్ అయినా కానీ చికెన్ ఏ విధంగా చేశాను అనేది చూడండి. ఇంకా బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అందులోని కొంచెం ఆనియన్స్ అండ్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇదివరకు చెప్పాను కదండి, పచ్చిమిర్చి నేను ఎక్కువ వాడతానని. ఇందులో కూడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ పసుపు కూడా కొంచెం నేను ఎక్కువే వాడతానండి. పసుపు మనం సాధారణంగా మామూలుగా తినలేము, ఎందులోని వాటర్లోని గట్ట కలుపుకొని తాగలేము కదండి. ఇట్లా కర్రీలోని, సాంబార్లోని, ఎందులోనైనా కొంచెం వేసుకుంటే అది మన పొట్టలోకి వెళ్తుంది, పొట్ట శుద్ధి చేస్తుంది అండ్ యాంటీసెప్టిక్ కూడా కదా పసుపు అనేది. అందుకే కొంచెం పసుపు అయితే నేను ఎక్కువ వాడతానండి. ఇంకా విషయానికి వస్తే ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, 4 పచ్చిమిర్చి అండి, ఫ్రై అవ్వాలి. కొంచెం మసాలా ఆకు కూడా ఒకటి వేసుకున్నానండి, అది కూడా వేసుకుంటే చికెన్కి ఇదైతే ఉంటే బాగుంటుందండి. ఇంకోటి చెప్పాలండి మీకు, కొత్తిమీర అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, నేను వేయలేదు. మీరు కొత్తిమీర కూడా, నాన్ వెజ్ అంటే కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కొత్తిమీర కూడా వేసుకోండి, ఓకేనా. అది లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీర. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, నేను వేసుకోలేదు అనమాట. అందరూ సండే గట్రా వండుకుంటారు కానీ నాకు సండే, ట్యూస్డే, వెన్స్డే డెఫినెట్గా ఉండాల్సిందే నాన్ వెజ్. చికెను, ఫిష్, ఎగ్స్ ఏదో ఒకటి వండుతూ ఉంటాను. ఈరోజు వచ్చేసి చికెన్ అన్నమాట. ఇంకా ఫస్టే కలిపి పెట్టుకున్న చికెన్ అంతాను వేగుతున్న ఆనియన్స్లో వేసేసి కొంచెం కలిపి పెట్టుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా, చికెన్ కర్రీయే కదా అని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్కి సపోర్ట్ చేయండి గాయస్. కొంచెం బాగా కలిపి పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంక ఇందులో వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెనే వాటర్. ఇంకొక విషయం చెప్పాలి, చికెన్ చిన్న ముక్కలు అయితే నాకు అంతగా నచ్చదండి, కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుతా. ఎందుకంటే చికెను అది కుక్ అయిన తర్వాత ముక్కలు ఎలాగో చిన్నగా అయిపోతాయి. అట్లా కాకుండా కొంచెం పెద్ద ముక్కలే ఉంచుకుంటాను నేనైతే. పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి. చూసారా, మంచిగా
స్మెల్ అయితే అదిరిపోతుంది, పొగలు వస్తుంది. చక్కగా ఉంది కర్రీ అయితే, కలర్ఫుల్గా. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. వాటర్ అసలు వేయలేదు చూడండి, ఆ చికెన్ ఉన్న వాటరే అంత వచ్చిందనమాట. అది బాగా ఫ్రై అవ్వాలి ఇంకా. బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి, ఇంకేం వేసే పని లేదు. కొంచెం మూత పెట్టుకొని సాల్ట్ సరిపడదు లేదో చూసుకొని, సరిపడకుంటే కొంచెం వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే సరిపడకపోతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే కూర ఖరాబ్ అవుతుంది అన్నమాట. కొంచెం మరి ముక్కలన్నీ కలిపి ఉంచిన గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ పోసానండి, మరి ఎక్కువ వాటర్ వేసుకునే పని లేదు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నం ఎండ చపాతీతో లాగించడమే. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ టైంలో కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, వేయలేదు. మీరైతే కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ.